తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువు గారి మాటల్లో విందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం. గురువు గారు, మరి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ప్రదేశంలో ఉన్నాయో తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. సూర్యుడితో పాటు మనకి శుక్రుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి బుధుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు కూడా మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు కూడా మనకి ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా పొజిషన్ ఫిబ్రవరి 13 నుంచి మనకి శుక్రం మూడవం వెళ్ళిపోతుంది. ఎందుకంటే 30th నవంబర్ 2025 నుంచి శుక్రం మూడవం స్టార్ట్ అయింది. సో ఇంచుమించుగా లెక్క పెడితే 30th నవంబర్ నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా అంటే కనుక ఒక 75 రోజుల పాటు శుక్రం మూడవే నడిచింది. దీని వలన ఏంటంటే శంకుస్థాపన చేయలేకపోయారు చాలామంది, గృహప్రవేశం చేయలేకపోయారు, వివాహం కుదుర్చుకోలేకపోయారు. అంటే ఈ మూఢంలో మనం శుభకార్యాలు ఏం చేయలేం కాబట్టి, ముహూర్తాలు కూడా లేవు కాబట్టి, సో వివాహాలు లేవు, ఎంగేజ్మెంట్లు కూడా చేసుకోలేకపోయారు. ఇవన్నీ కూడా కొంతమంది కొత్త బండి కొందాను కూడా సరే మూఢంలో ఎందుకులే అని చెప్పి, కొంతమంది అక్షరాభ్యాసాలు, కొంతమంది వద్దులేండి అని చెప్పి, అలా చాలా మటుకు మ్యాక్సిమం అన్నీ కూడా శుభకార్యాలు ఆగిపోయాయి అనమాట. సో దీని మూలాన్ని పురోహితులు కానీ, వంట బ్రాహ్మణులకు కానీ, లేకపోతే ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి కానీ, ఈ పూల వాళ్ళకి కానీ, ఫోటోగ్రఫీ, మొత్తం అన్ని పరిశ్రమలు, ఒక 20 పరిశ్రమలు, ఈ శుభకార్యాలతో ముడిపడి ఉన్న ఒక 20 పరిశ్రమలు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోయాయి అనమాట 75 రోజుల పాటు. సో వాళ్ళందరూ కూడా అంటే మెయిన్గా మనకి 13 ఫిబ్రవరి 2020 నుంచి శుక్రమూఢం వెళ్ళిపోతుంది కాబట్టి, సో మనకి వివాహం విషయం కానివ్వండి, అలాగే ఉపనయన విషయం కానివ్వండి, అసలు ఎంగేజ్మెంట్ కానివ్వండి, అలాగే గృహప్రవేశం, వివాహం అన్నీ కూడా మనకి ముహూర్తాలు ఉంటాయి అన్నమాట 30th ఫిబ్రవరి నుంచి. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా అమ్మా. మీన రాశి అనగానే మనకి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మీన రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ఈ ఎల్నాట్స్ ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే ఒక ఫేజ్ అయింది, ఇప్పుడు సెకండ్ ఫేజ్ నడుస్తుంది, ఇంకో ఫేజ్ కూడా ఉందన్నమాట. సో దీని వల్ల అంటే మన రాశిలోనే శని ఉండడం వల్లనే చిక్కులు, చికాకులు, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో మన రాశి, అక్కడ శని వచ్చి కలిశాడు. సో జాతకరీత్యా కూడా మన లగ్నం నుంచి మనం ఎప్పుడైనా మన ఇండివిజువల్ జాతకం చూసినప్పుడు, జాతకంలో ఎక్కడైనా శని చంద్రులు కలిసి ఉన్న ఒకే రాశిలో అయితే శని యొక్క దృష్టి సప్తమ దృష్టితో కానీ, తృతీయ దృష్టితో కానీ, దశమ దృష్టితో కానీ చంద్రుడి మీద పడుతున్నా కూడా విపరీతమైన ఆలోచన, అధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ ఉంటాయి. ఇది కాకుండా చంద్రుడు మాతృకారకురాలు కాబట్టి ఇలా చంద్రుడు శని కలయిక వలని తల్లి కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటుంది, అధైర్యపడుతుంటుంది అన్నమాట. కాబట్టి ఈ ఫేజ్ ఒకటి నడుస్తుంది ముఖ్యంగా. ఇది కాకుండా రాహు వ్యయ స్థానంలో చాలా బాగున్నాడు, 6వ స్థానంలో కేతువు చాలా బాగున్నాడు, మెయిన్గా గురువు కూడా చతుర్థ స్థానంలో చాలా బాగున్నాడు. అంటే సాధారణంగా ఇది విద్యాస్థానం, గృహస్థానం, వాహన స్థానం, సౌఖ్యస్థానం, మాతృస్థానం, ఈ 5 కూడా చతుర్థ స్థానం అంటారు. ఆ చతుర్థ స్థానంలో గురువు అనే శుభగ్రహం, దైవబలం సంబంధించిన గ్రహం ఉన్నాడు కాబట్టి మదర్కి ఏం ప్రాబ్లం ఉండదు, మంచి గృహం వస్తుంది, అలాగే వాహనం వస్తుంది, అలాగే ఎడ్యుకేషన్ వాళ్ళకి అల్టిమేట్గా ఉంటుంది, విద్యార్థులకి సౌఖ్యం కూడా చాలా బాగుంటుంది. సో అత్యద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇది కాకుండా ఈ మీన రాశి వారికి మెయిన్గా అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. సో హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ కొద్దిగా మీరు పెడితే కనుక అదృష్టం 100కు 100 ఉంది ఈ ఫిబ్రవరి నెల అంతా. సో ఇటు గురుబలం కొంచెం, గురువు చతుర్థ స్థానంలో ఉన్నందుకు హెల్ప్ తీసుకుని, ఈ కుజుడు కూడా ఉచ్చలో ఉన్నాడు, అదృష్టకారకుడు హెల్ప్ తీసుకుంటే కనుక ఈ నెలల్లో మీరు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. కాబట్టి కొంచెం కష్టపడండి. ఏనాటి శని ఉన్నా అది నడుస్తుంటుంది, ఏం పర్లేదు. అదృష్టం బాగుంది, కొంచెం గురువు కూడా బాగానే ఉన్నాడు కాబట్టి మీరు హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి, బద్ధకం పెంచుకోకండి. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అనుకోండి. పోస్ట్ పోన్ మాట చేయకుండా మీరు కష్టపడితే
మంచి ఫలితాలు ఫిబ్రవరి నెలలో గ్యారంటీగా వస్తాయి. ఎందుకంటే ఈ ఉచ్చ మళ్ళీ కుజుడు రావాలంటే 490 days కి 500 రోజుల తర్వాత వస్తుంది అని అర్థం. కాబట్టి అసలు ఖచ్చితంగా మిస్ చేయకూడదు. మిస్ చేసుకోకండి. మంచి రోజులు అసలు ఏది Best. పట్టినా కూడా బంగారం అవుతుంది. పట్టుదల బంగారం అవుతుంది. ఎస్ గురుగారు, మరి ఆరోగ్యం ఏంటి గురుగారు? బాగా మెయిన్ గా ఉంటుంది అంటారా? ఆరోగ్య కారకుడు కుజుడు ఉచ్చలో ఉన్నాడు. మ్మ్. సో ప్రాబ్లం లేదు హెల్త్. ఏం లాట్స్ అయినా కూడా చిన్న చిన్న అనారోగ్యాలు, జ్వరం రావడం లేదంటే వైరల్ జ్వరం రావడం, చిన్న చిన్నవి తప్ప మేజర్ అంటూ ఏమి అనారోగ్యాలు ఉండవండి. సో ఏం ప్రాబ్లం లేదు, ఆరోగ్యం అయితే చాలా బాగుంది. సొంత ఇంటి కళ నెరవేరుతుంది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే చతుర్థ స్థానం అనేది గృహస్థానం, వాహన స్థానం ఎలా అనుకున్నా. అలాగే మీన లగ్నం వారికి కానీ మీన రాశి వారికి కానీ 12 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఏంటి ఈ చతుర్థ స్థానంలో గురువు అనేవాడు. సో ఇక్కడ వచ్చాడు కాబట్టి లాస్ట్ ఇయర్ జూన్ నుంచి స్టార్ట్ అయింది. ఈ జూన్ 1 దాకా ఇక్కడే ఉంటారు. సో మీరు గట్టి ప్రయత్నం చేస్తేనే ఖచ్చితంగా మంచి లోన్ రావడం, అంటే మీరు ఆల్రెడీ అయినా స్థలం ఇల్లు ఉందనుకోండి, అది అమ్మాలనుకున్నా కూడా ఇది మంచి సమయం. అమ్మితే కరెక్ట్ గా మీకు మంచి రేట్ వస్తుంది. మళ్ళీ ఇంకోటి కూడా మీరు కొనేందుకు అవకాశం ఉంది. అలాగే వెహికల్ కూడా కొనేందుకు అవకాశం ఉంది. సో విద్యార్థులకు అయితే సువర్ణ అవకాశం, మంచి ర్యాంక్, యూనివర్సిటీలో సీట్ రావడం ఖాయం. అది ఇండియాలో అయినా సరే, ఫారెన్ లో అయినా సరే. అలాగే ఉద్యోగస్తులు కూడా మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ కూడా ఉన్నాయి. సో 12 సంవత్సరాలకు ఒకసారి గట్టిగా అనుకోండి ఖచ్చితంగా. మరి ఇంకా వీళ్ళకి ఆ పని ఈ రోజే అయిపోవాలి, ఇలా అయిపోవాలి, ఎలాంటి అడ్డంకులు లేకుండా అంటే ఏమైనా పరిహారాలు పాటిస్తే ఎలా ఉంటుంది అంటారు? అంటే ఈ ఏలినాడ్స్ అనేది ఇంకా మనకి ఒక 4 ఏళ్ల పాటు ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు ప్రతి శనివారం ఉపవాసం అనేది పెట్టుకోవాలి. సో వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. బుధవారం, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి అభిషేకం అర్చన చేయించుకుంటే చాలా మంచిది ఒకసారైనా. అలాగే మనకి మంగళవారం, శనివారం రోజున మనకి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకోవడం, అలాగే మెయిన్గా వడమాల సమర్పించడం, లేదంటే సింధూరు పూజ చేయించుకోవడం, తమలపాకులు పూజ చేయించుకుంటే చాలా మంచిది. ఇంకా ఈ 2 మెయిన్గా చేస్తే మంచిది. అలాగే వీలైతే కనుక ఈ ఏలినాడ్స్ అని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది, వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేస్తే చాలా మంచిది. సాధారణంగా రక్తదానం కూడా ఎందుకు చేయాలి అనేది చెప్తానండి. సాధారణంగా మనకి ఏలినాడ్స్ అని నడుస్తున్నప్పుడు, అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు, అష్టమ శని నడుస్తున్నప్పుడు, అలాగే శని మహర్దశ నడుస్తున్నప్పుడు, అలాగే రాహు మహర్దశ నడుస్తున్నప్పుడు సాధారణంగా అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టెస్టులు చేయిస్తారు. టెస్టులు చేయించినప్పుడు మన బ్లడ్ అంతా వాళ్ళు తీసుకుంటారు టెస్టుల కోసం. సో తర్వాత ఏదో అనారోగ్యం అంటారు, లేకపోతే దానికి మందులు వాడాలంటారు, ఇంకా బాగా ప్రాబ్లం అయితే సర్జరీ దాకా వెళ్తుంది. సో ఇవన్నీ జరగక ముందే అంటే యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని మహర్దశ, రాహు మహర్దశ. బట్ ముందే మనం ఒక శనివారం రోజున రక్తదానం చేస్తే కనుక మన రక్తం ఎవరికొరికి హెల్ప్ అవుతుంది. అది హార్ట్ ఆపరేషన్ లేకపోతే యాక్సిడెంట్ అప్పుడే జరిగిన వాళ్ళు ఎమర్జెన్సీలో వాడడం అయితే జరుగుతుంది. జరగానే వాళ్ళకి హెల్త్ బాగుండి సెట్ అవుతారు. అందుకని వాళ్ళు కోరుకుంటాం, అమ్మయ్య చాలా థ్యాంక్స్ దేవుడా, దేవుడి దగ్గర మా ఆయన్ని బతికిచ్చారు, ఆ బ్లెస్సింగ్ మనకు వస్తుంది. సో అసలు ముందే బ్యాడ్ జరగకుండా మనమే ఆ బెస్ట్ది హెల్ప్ అనేది మనం చేస్తున్నాం కాబట్టి ఆ శనివారం రోజున మెయిన్గా ఆ శని రిలేటెడ్ గా చేస్తాం. ఏదో శనికి ఇలా దానం ఇస్తున్నట్టు కాదు, జస్ట్ శనివారం రోజున మనం ఇస్తున్నాం అంతే. అది చేయడం వల్ల మనం బయటపడతాం. హెల్త్ పరంగా కూడా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఏంటంటే చాలా మంది డాక్టర్స్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, చాలా మంచి ఈ రెమెడీగా మీరు చెప్పారండి. సాధారణ మేము చెప్పాడానికి దేని గురించి అని అనుకుంటారు, రక్తదానం అని అనుకుంటారు. సాధారణంగా ఇది ఒక రెమెడీ పార్ట్, మీకు హెల్ప్ అవుతుంది. మీ ముఖ్యంగా మీ ఆరోగ్యం బాగుంటుంది, యాక్సిడెంట్ ప్రోన్ తప్పించుకోగలుగుతారు, మీకు హెల్త్ చాలా బాగుంటుంది. అది ప్రెసెంట్ గా రక్తం ఇస్తే కూడా చాలా మంచిది అనేది తెలుసుకున్నాం కాబట్టి అది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఆ రక్తదానం చేస్తే ఇంతలా హెల్ప్ అవుతుందండి. తప్పకుండా గురువు గారు, ధన్యవాదాలు గురుగారు. 12 రాశుల్లో 12 రాశులు ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతున్నాయి చాలా చక్కగా అద్భుతమైన వివరణ ఇస్తూ వారందరికీ కూడా పరిహారాలు చాలా సులువుగా చేసుకునే విధంగా తెలియజేశారు గురుగారు. అందరూ చేసుకోవచ్చు ఈజీగా. అలాంటి పరిహారాలు తెలియజేసినందుకు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.